ఫ్రెండ్స్ ఈరోజైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అవుతుంది. ఈ బీజీఎం మీద అందుకే ఈరోజైతే బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా చేసుకొని నెక్స్ట్ లెవెల్ అయితే యాటిట్యూడ్ వీడియో లాగా ఉంటుంది. చాలా సింపుల్‌గా అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్, జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛానల్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు 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 ఇలా సపోర్ట్ చేస్తూనే ఉంటే మరొక కొన్ని వీడియోస్ అయితే తెస్తూనే ఉంటాను. చాలా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంటాయి. అదేవిధంగా మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందంటే మీకు డిస్క్రిప్షన్ కింద వీడియో అయితే ఇచ్చేసి ఉంటాను. ఆ వీడియో అయితే చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే పంపించండి చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ప్రొవైడ్ దాంట్లోకి వచ్చేసి ఇలా ఫుల్ ప్రైడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలా వచ్చేస్తుంది. మీకైతే ఒకటి గ్రీన్ షేప్ అయితే ఇచ్చేసి ఉంటాను. ఈ గ్రీన్ షేప్ మీద ఏం చేయాలంటే మన ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వచ్చేసి ఇక్కడ మీడియా ఉంటుంది. మీడియా వచ్చేసేయండి. మీడియా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అయితే రీప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఇలా ఈ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నా. ఈ ఫోటో అయితే రీప్లేస్మెంట్ అనేది చేంజ్ చేసుకోండి. ఇలా చేంజ్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది ఫోటో అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసి ఇలా అయితే యానిమేషన్ అయితే వచ్చేస్తుంది. మీరైతే ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 4.58 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. మనము ఈ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇలా ఈ విధంగా ఫొటోస్ అయితే ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా అన్ని ఫొటోస్ అయితే ఈ విధంగా ఇలా 1/1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలా అయితే ఫుల్ స్క్రీన్ అయితే ఇలా అన్నిటికీ ఇలా చేసుకున్న తర్వాత ఇలా అయితే ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా అన్నిటికీ ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసినారో లేదో కొంచెం చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసేయండి. 4.58 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి కింద ఉండే ఏమేమి క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ఫైకి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో చూసుకుందాం. ఇలా కీ యానిమేషన్ అయితే ఉందో లేదో కొంచెం ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అయితే డిలీట్ చేసుకుందాం. ఇలా డిలీట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేద్దాము. ఇలా ఈ ఫోటోకి అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. ఇలా అన్నిటికీ ఇప్పుడు మీరు ఎన్ని ఫొటోస్ యాడ్ చేసినారో అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా ఇలా పేస్ట్ అయితే చేసుకునండి. ఇలా అయితే ఉంటుంది. ఇలా 1/1 ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే మీ దగ్గర ఎన్ని ఫొటోస్ యాడ్ చేసినారో అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేయండి. ఒక యానిమేషన్తోనే ఉంటుంది. సింగిల్ యానిమేషన్తోనే ఇలా చేసుకుంటారు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు అయితే కొంచెం చూసుకోండి. ఇలా అన్నిటికీ ఇలా పేస్ట్ చేసినారో లేదో కొంచెం చెక్ చేసుకోండి. ఇలా అన్నిటికి ఇలా అయితే చేసుకున్న తర్వాత మీరైతే ఇలా ఈ ఫోటో కానీ అంతే కొంచెం చూసుకోండి. అడ్జస్ట్మెంట్ కలగకపోతే ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనబడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.